ఇచ్చిన అనుక్రమంలో సంఖ్యలు, అక్షరాలు మరి గుర్తులు అనే 3 రకాల చెందిన మూలకాలలో ఒక రకానికి చెందిన మూలకానికి వెనువెంటనే వేరొక రకానికి చెందిన మూలకం ఉండేట్లు ఉన్న జతల సంఖ్య ఎంత? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారంటే ఈ సిరీస్లో ఈ అనుక్రమంలో మనకి ఏమేమి ఉన్నాయి? సంఖ్యలు నంబర్స్ ఉన్నాయి, అక్షరాలు అంటే లెటర్స్ ఉన్నాయి, గుర్తులు అలా 3 కాంబినేషన్లో ఉన్నాయి అని 3 రకాల చెందిన మూలకాలలో ఒక రకానికి చెందిన మూలకానికి వెనువెంటనే వేరొక రకానికి చెందిన అంటే ఉంటే 2 లెటర్స్ పక్కన పక్కన ఉండకూడదు, 2 సింబల్స్ పక్కన పక్కన ఉండకూడదు, లేక 2 నంబర్స్ పక్కన పక్కన ఉండకూడదంట. ఒకటి లెటర్ వచ్చిన తర్వాత నంబర్ అయినా ఉండాలి, సింబల్ అయినా ఉండాలి. అలా వేరే గ్రూపులు వేరే ఎలిమెంట్స్ ఉండేవి ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి మూలకానికి వెనువెంటనే వేరొక రకానికి చెందిన మూలకం ఉండేట్లో ఉన్న జతల సంఖ్య ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్థమైతేనే మనం ఆన్సర్ ముట్టగలం. ఇక్కడ ఏమన్నాడు? ఏదేదైతే సేమ్ గ్రూప్ ఉందో సేమ్ ఎలిమెంట్స్ పక్కన ఉండకూడదు, నంబర్ ఉండకూడదు. ఏమేమి ఉండకూడదు అంటే నంబర్స్ పక్కన పక్కన ఉండకూడదు, లెటర్స్ పక్కన పక్కన ఉండకూడదు, అదేవిధంగా సింబల్స్ పక్కన పక్కన ఉండకూడదు. అలా కాకుండా నంబర్ వచ్చిందనుకుంటే నంబర్ పక్కన సింబల్ అయినా ఉండాలి, అదే నంబర్ వచ్చిందంటే నంబర్ పక్కన లెటర్ అయినా ఉండాలి, అదే నంబర్ పక్కన సింబల్ అయినా ఉండాలి. ఓకే, అలా ఈ విధంగా ఓపెన్ చేస్తూ ఈ విధంగా కనుక్కుంటూ అలాంటివి మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నాయి, అలా మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నాయి కనుక్కోవడం అనేది మన ఆన్సర్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏ బి రెండు కూడా సేమ్ ఎలిమెంట్సే. మనకు సేమ్ ఎలిమెంట్ ఉండాలన్నాడా? కాదు, ఉండకూడదు అంట. వేరొక రకానికి చెందిన మూలకం అయి ఉండాలి అన్నాడు. కాబట్టి ఏ బి రాదు. నెక్స్ట్ అదేవిధంగా బి అబోది యారో మార్క్, ఇది ఒక మూలకం, ఇది లెటర్స్, అది సింబల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇది రాదు, ఎందుకు? 2 సింబల్సే కాబట్టి. ఈ 2 కూడా 2 స్టారు డాలర్ కూడా 2 సింబల్సే, అది కూడా సేమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ డాలర్ అనేది ఒక సింబల్, ఏ అనేది ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్. తర్వాత ఏ అనేది లెటర్, 5 అనేది ఒక నంబర్. 5 అట్ ద టాప్ వేరే గ్రూప్స్ వేరేగా ఉండాలి. 5 అట్ ద టాప్ ఇది కూడా మ్యాచ్ అవుతుంది. 5 అనేది నంబర్, అట్ ద టాప్ అనేది సింబల్. తర్వాత అట్ ద టాప్ అనేది సింబల్, బి అనేది లెటర్. తర్వాత బిసి రాదు, ఎందుకు? సేమ్ లెటర్స్ కాబట్టి. సిడి రాదు, డిడి రాదు, మళ్ళీ డి3గా వస్తుంది, ఎందుకంటే డి అనేది లెటర్, 3 అనేది నంబర్. తర్వాత 3 అనేది నంబర్, ఎక్స్ అనేది లెటర్. ఎక్స్ వై 2 లెటర్సే, అది మ్యాచ్ అవ్వదు. వై యాస్ అనేది వై అనేది లెటర్, యాస్ అనేది సింబల్. తర్వాత ఐ 2 లెటర్సే, మళ్ళీ ఈ9 అనేది అది ఒక లెటరు, ఒక నంబరు. తర్వాత ఎన్ఎఫ్ అనేది 9 అనేది నంబర్, ఎఫ్ అనేది సింబల్, ఇది లెటర్. మళ్ళీ ఎఫ్ అనేది లెటర్, 7 అనేది నంబర్. అలా మళ్ళీ 7 2 వస్తుందంటే 7 2 2 నంబర్ సేమ్ కేటగిరీ అవుతుంది. అలా డిఫరెంట్ కేటగిరీ పక్కనే ఉండే విధంగా ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, ఇక్కడ 1 నెక్స్ట్ 2 3 4 5 ఓకే 6 7 8 9 10 11 ఉండాలి. ఓకే, ఇక్కడ 11 అనేది మనకు ఆప్షన్ మిస్టేక్గా ఉంది. ఇక్కడ ఏదో ఒక ఆప్షన్లో 11 రాయండి. ఓకే, 11 పేర్స్ అయితే ఉండే అవకాశం ఉంది.